మన పాపములు అన్ని ఎవరి మీద మోపాం? ఆయనే మోసుకున్నాడు. అది దేవుడే చెప్పాడు. ఇదిగో ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. వీరందరిని రక్షించడానికి వారి పాపమంతా నీ మీదే వేస్తున్నాను నేను. నీ మీదే వేస్తున్నాను. ఆయన స్వీకరించాడు. ఏంటి అయ్యా నా మీద వేయండి. మనుషుడు అనుకో, వీడికి నాకు సంబంధం ఏంటి? ఇద్దరు కలిసి దొంగతనం చేశారు. కానీ బ్రతకడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఆడేవాడో నాకు తెలీదు. అసలు వాడితో నాకు సంబంధం లేదు. మనుషుడు తప్పించుకుంటాడు. ఆశావాది, ఇంకేమంటారు, స్వార్థపరుడు మనుషుడు. కానీ క్రీస్తు ప్రభు వారు ఈరోజు నేను చేసినటువంటి పాపము, నేను పుట్టిన కాలం నుండి ఈ రోజు వరకు చేసినటువంటి పాపము ఎవరి మీద నేను వేశాను? క్రీస్తు ప్రభు వారి మీద. ఆయనే స్వయంగా వచ్చి ఇదిగో నీ పాపము, ఇదిగో ఫలానా రోజు చేసినటువంటి పాపము, ఫలానా సమయంలో నువ్వు చేసినటువంటి పాపము. పాపం అంటే అన్నీ వస్తాయండి, అన్నీ వస్తాయి. ఒకటే దాని గురించి ఆలోచించి అన్నీ వస్తాయి. ఈ కాలంలో నువ్వు చేసినటువంటి తప్పిదములు, ఈ అపరాధములు, వీటన్నిటిని నేను భుజాన వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాపం వల్ల నువ్వు మరణిస్తావు. ఈ పాపం వల్ల అదిగో నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళటానికి కాకుండా ఆయన రక్షణ కవచాన్ని నీకు తొడుగుతున్నాడు. ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఆయన రక్షణ కవచాన్ని నీకు తొడుగుతున్నాడు. నిన్ను రక్షించడానికి, బ్రతికించడానికి ఆయన నీకు తొడుగుతున్నాడు. నీ పాపమంతా, అలాగే మనందరి పాపమంతా, పుట్టబోచున్న వాడి పాపం కూడా ఎవరి మీద వేశాము? క్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు.